చైనాకు భారత్ పొరుగు దేశం. ఒకే సరిహద్దును పంచుకుంటున్న ఆసియా దేశాలు. కానీ ఆ దేశం ఎప్పుడూ ఇండియా మీద కాలు దువ్వుతూనే ఉంటుంది. మన దేశంలో ప్రదేశాలను ఆక్రమించుకోవడానికి, దాడి చేయడానికి అదను చూస్తూనే ఉంటుంది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం భారత్తో సమపొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకుంటామని అంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. దీనికి కారణం అమెరికా కొట్టిన సుంకాల దెబ్బ. మిగతా ఏ దేశాలకు లేని విధంగా అత్యధిక టారిఫ్లను చైనాపై విధించారు ట్రంప్. ఏకంగా 125% టారిఫ్లతో విరుచుకుపడ్డారు. చైనా కూడా అమెరికాకు ధీటుగా జవాబిస్తోంది, కానీ ఎక్కువ కాలం నిలబడలేకపోవచ్చు. ఇప్పుడు ఆ దేశానికి మిగతా దేశాల సపోర్ట్ చాలా అవసరం. అందులో భాగంగానే జిన్పింగ్ స్నేహం కావాలి అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. తమ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గించుకొని సరఫరా వ్యవస్థలను మరింత పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెబుతున్నారు. పొరుగు దేశాలు, ముఖ్యంగా భారత్తో కలిసి పనిచేస్తామని, ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని అంటున్నారు. బీజింగ్లో మంగళ, బుధవారాల్లో 2 రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా దీనికి వతాసు పలికారు. అధ్యక్షుడు చెప్పినట్టుగా పొరుగు దేశాలతో వ్యవహారం అమలులో పెట్టాలని అన్నారు. ఇందులో భాగంగా జిన్పింగ్ త్వరలో కీలక పొరుగు దేశాలైన వియత్నాం, మలేషియా, కాంబోడియాలలో సందర్శించే అవకాశముంది.